ఒకప్పుడు వేలాది మంది ప్రాణాలు కాపాడిన విశాఖ కేజీహెచ్లో ప్రస్తుతం బైపాస్ సర్జరీలు నిలిచిపోయాయి. 30 ఏళ్లుగా సేవలందించిన పరికరాలు తుప్పుపట్టి మూలకు చేరడంతో 6 నెలలుగా గుండె ఆపరేషన్లు చేయట్లేదు. బైపాస్ సర్జరీలకు అవసరమైన యంత్రాలను కొనుగోలు చేయడానికి నిధుల సమస్య కేజీహెచ్ను వెంటాడుతోంది. అయితే త్వరలోనే బైపాస్ సర్జరీకి కావాల్సిన మెషిన్లను కొనుగోలు చేసి కేజీహెచ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామంటున్న సూపరింటెండెంట్ వాణితో మా రీజనల్ కోఆర్డినేటర్ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర వాసుల ఆరోగ్య ప్రదాయనిగా 150 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి విశాఖ కేజీహెచ్లో బైపాస్ సర్జరీలకు విఘాతం ఏర్పడింది. దాదాపు 6 నెలల నుంచి కూడా బైపాస్ సర్జరీలు చేయలేని పరిస్థితి. ఏదైతే హార్ట్కి సంబంధించినటువంటి బైపాస్ విషయంలో లంగ్స్ మిషన్ కావచ్చు, మరోవైపు ఏదైతే ఫీవర్ మానిటరింగ్ ఏదైతే ఉందో టెంపరేచర్ మానిటరింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి మిషన్స్ కావచ్చు, 30 ఏళ్ళుగా నిరంతరాయంగా పనిచేసినటువంటి మిషన్స్ మూలకి చేరడంతో ఈరోజు విశాఖ కేజీహెచ్లో బైపాస్ సర్జరీకి వచ్చేటువంటి రోగులకు చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ఈరోజు వైద్యం. అయితే దీనికి సంబంధించి ఎవరైతే వాణి గారు మనతో ఉన్నారు, విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్, ఆవిడ తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఈరోజు ఈ సర్జరీకి సంబంధించి దాదాపు 5-6 మంత్స్ కూడాను లేని పరిస్థితి, సర్జరీలు చేయలేని పరిస్థితి. ఉత్తరాంధ్రతో పాటు ఇటు ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, పెద్ద ఎత్తున రోగులు ఇక్కడికి వచ్చి కేజీహెచ్లో వైద్యం తీసుకునే పరిస్థితి. అయితే ఈ సర్జరీకి సంబంధించిన మిషన్స్ మూలకు చేరుకున్న పరిస్థితి ఎంతవరకు ఇది వాస్తవం? ఇక్కడ కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ ఈ డిపార్ట్మెంటు చాలా కాలం క్రితం, చాలా పురాతనమైన డిపార్ట్మెంటు, ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తోంది. ఇది అప్పట్లో 1996 సంవత్సరంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఈ హార్ట్ లంగ్ మెషిన్, అంటే పంపు చేసే మెషిను, ఇంకోటి ఈ బ్లడ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి టెంపరేచర్ కంట్రోల్ మెషిన్, ఈ 2 మెషిన్లు అత్యంత కీలకంగా ఉంటాయి ఈ హార్ట్ ఆపరేషన్ చేయడానికి. ఈ 2 మెషిన్లు అప్పట్లో డొనేట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అవుతున్నాయి, సర్జరీలు అవుతున్నాయి. మీరు అన్నట్టు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కూడా చాలామంది ఇక్కడ లాభపడ్డారు కూడా ఆపరేషన్లు అయ్యి. అయితే ఇది పాత మెషిన్లు అవ్వడంతో మధ్య మధ్యలో రిపేర్లు అవి వస్తూ ఉండేవి. రిపేర్లు అవి నెమ్మదిగా రిపేర్లు అవుతూ ఉండి కొంతకాలం గడిచింది. ఇది 2022 సంవత్సరంలో పూర్తిగా ఈ టెంపరేచర్ కంట్రోల్ మెషిన్ అనేది పూర్తిగా చెడిపోవడం జరిగింది. అది ఇంకా రిపేర్ కానటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఇంతకుముందున్న సూపరింటెండెంట్లు వాళ్ళ చొరవతో అది ఒక హైరింగ్కి తీసుకొచ్చారు, అద్దెకి తెచ్చారు. అదే బేసిస్లో జరుగుతుండేవి మళ్ళీ. ఆ తర్వాత ఈ హార్ట్ లంగ్ మెషిన్ కూడా కొంత చెడిపోయింది. అందులో 6 పంపులు ఉంటాయి. ప్రస్తుతం అయితే 2-3 పంపుల్లో పనిచేసే స్టేజ్, దాంతో చేయలేరు ఆపరేషన్లు. ఇది కంపెనీ వాళ్ళు పిలిచి చూస్తే ఇది చాలా పాతపడిపోయిన మెషిన్, దీనికి స్పేర్ పార్ట్ లాంటివి కూడా దొరకట్లేదు. అందుకని ఇది ఇంకా రిపేర్ చేయడానికి కుదరదు, ఆ పార్ట్లు కూడా దొరికే పరిస్థితి కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 30 ఏళ్ల క్రితం ఉన్నవి ఇవి. సో అందువల్ల కలెక్టర్ గారితో మేము మాట్లాడాము. మేము మాట్లాడిన తర్వాత ఆయన 2 ఆప్షన్స్ ఉన్నాయి మాకు ఇప్పుడు. ఒకటి ఏంటంటే కొత్తగా మెషిన్లు కొనడం, వాటికి కొంచెం టైం పడుతుంది. ఇంకో రకం ఏంటంటే మళ్ళీ హైరింగ్ లాగా 2 కలిపి హైరింగ్ చేయడం. సో మొత్తం కొనడానికి ఆల్మోస్ట్ కలెక్టర్ గారు కూడా చాలా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇవి ఖరీదైన ఎక్విప్మెంట్ కాబట్టి అవి వచ్చే క్రమంలో పేషెంట్లు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో హైరింగ్కి అంతవరకు మనకి మెషిన్లు వచ్చేంతవరకు. ఈ కొనడానికి కూడా ఐసిఐసిఐ బ్యాంకుకి ఆల్మోస్ట్ కలెక్టర్ గారు మాట్లాడారు. వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇవ్వడానికి కూడా వాళ్ళ హైరప్స్ నుంచి కన్సెంట్ రావాలి, మాట్లాడడం అయితే జరిగింది. ఈలోగా మనకి సర్జరీస్ పోస్ట్పోన్ అవ్వకుండా చూడడానికి కోసం హైరింగ్ మళ్ళీ 2 మెషిన్లు హైరింగ్కి చెప్పాము. విజయవాడ నుంచి ఒక కంపెనీ ముందుకు వచ్చింది, వాళ్ళతో అగ్రిమెంట్ కూడా అయ్యాము. 2 రోజుల క్రితం అగ్రిమెంట్ కూడా అయింది. వాళ్ళకి కావాల్సిన అడ్వాన్స్ కానీ అన్నీ కూడా పే చేయడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ చేయడమే కాదు, ఆపరేషన్ అయినాక కూడా చాలాసేపు చూడాలి డాక్టర్లు. సో అందుకని హడావుడిగా ఎక్కువ చేయడం అనేది కాదు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం అంటే ఆపరేషన్ చేయడమే కాకుండా ఆపరేషన్ అయినాక పోస్ట్ ఆపరేటివ్ కేర్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో అందుకని అన్నీ బాగుంటే 1-2 ఆపరేషన్ ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇంతకుముందు ఈ మెషినరీ బాగున్నప్పుడు ఒక నెలకి దాదాపుగా 25 నుంచి 30 కేసులు అయ్యేవి. ఇప్పుడు అంతకన్నా ఎక్కువే చేయగలుగుతారని అనుకుంటున్నాను, ఎందుకంటే కొత్త మెషినరీ కదా, ఎక్కువే చేస్తారని నమ్మకం. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్న దాన్ని బట్టి ఖచ్చితంగా
ఈ నెల 5వ తేదీన మేబీ సెకండ్ వీక్లో ఖచ్చితంగా ఆపరేషన్స్ మళ్ళీ యథాతథంగా కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే విజయవాడకు సంబంధించిన ఒక సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకొని హైరింగ్ తోటి ఈ 2 మిషన్లు కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే యావరేజ్న ఈ సర్జరీస్ అయితే రోజు 1 లేదా 2 ఆపరేషన్స్ ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి యావరేజ్న మనం చూసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉత్తరాంధ్ర కావచ్చు, అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి మళ్ళీ యథాతథంగా రోగులు ఎవరైతే వస్తారో బైపాస్ సర్జరీస్ కోసం వాళ్ళకి ఖచ్చితంగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్తున్న పరిస్థితి. రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.